కనుకనే మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను, ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకును ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వదలడానికి వీలు కాదు. దీనిని ఆధారము చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిది గీతాచార్యులు బోధించారు. ముఖ్యంగా భక్తుడైనటువంటి వాడు సతతం శాంతి తత్వంను బోధించుకోవాలి, శాంతిని వహించాలి, దృఢ నిశ్చయుడు కావాలి, సంతృష్టుడై ఉంటుండాలి. ఎట్టి బాధలకు కానీ ఎట్టి విచారములకు కానీ హృదయమునందు అవకాశమును ఇవ్వరాదు. కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది భాగవతం. తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికిన్ ఓ పన్నగశాయి, ఓ ధనుజ వంజన, ఓ మహాసన్య అపరి అని వరించగాని స్మరించగాని తా కన్నును నీరుతేడు భయకంప సమేతుడు కాడు ఓవరా. అనగా ఏమిటి? ఎలాంటి బాధల సమయం నుండి కానీ ఎలాంటి కష్ట సమయం నుండి కానీ నిరంతరం కూడాను హే నారాయణ, ఓ అపన్న శరణ్య అనేటువంటి యొక్క దైవ నామముని దైవ చింతనే స్మరిస్తూ వచ్చాడు. కానీ కంటి నీరు పెట్టుకోలేదు, బాధలకు ఏమాత్రముగా అవకాశం ఇవ్వలేదు, ఇవి బాధలే అని ఊహించలేదు. కనుకొని ప్రహ్లాదుని సతతం యోగినః అన్నారు. అతను దేహధారి అయినప్పటికీ లౌకికమైనటువంటి జగత్తునందు ఈ లౌకికమైనటువంటి యొక్క వాంఛలలో తాను ఉండినప్పటికీ తనలో ఎట్టి వాంఛలు కూడా ప్రవేశించలేదు. अतः जब तक हम उन्नत स्तर तक नहीं पहुंचते हैं, जब तक निवृत्ति के मार्ग में प्रवेश नहीं करते हैं, तब तक प्रवृत्ति के मार्ग को छोड़ना असंभव है. इसी के आधार पर गीताचार्य ने 12वें अध्याय के भक्ति योग में उपदेश दिया कि भक्त को अपने में सद्गुणों का विकास कैसे करना चाहिए. भक्त को सतत शांत स्वभाव का होना चाहिए, दृढ़ निश्चय वाला होना चाहिए, सदा संतुष्ट रहना चाहिए, अपने हृदय में कदापि किसी भी प्रकार के दुख अथवा चिंता को स्थान नहीं देना चाहिए. इसीलिए श्रीमद् भागवत भक्ति और प्रपत्ति के संदर्भ में प्रहलाद को एक आदर्श चरित्र के रूप में प्रस्तुत करता है. प्रहलाद पर जब भी राक्षसों ने तलवारों से वार किया तो वह सदा हे पन्नगशाई, हे धनुज भंजन कहकर स्मरण मात्र करता रहा. न उसने आंसू बहाए, न ही भयभीत हुआ. इसका तात्पर्य क्या है? कष्ट जितने भी भयंकर हों, दुख जितने भी असहनीय हों, परंतु प्रहलाद निरंतर ईश्वर का स्मरण ही करता रहा. उसने कभी आंसू नहीं बहाए और न ही दुखी हुआ. वह इन्हें कष्ट ही नहीं समझा. इसीलिए प्रहलाद को सततम योगिनः कहा गया. वह लौकिक जगत में ही था, लौकिक वासनाओं के मध्य में ही था, परंतु उसमें रत्ती भर भी वासनाओं का प्रवेश नहीं हुआ. కనుకనే భక్తునికి ఈ కోప తాప ఈర్ష్య అసూయ చాడీలు ఇలాంటి దుర్గుణములు ఏమాత్రం కూడా హృదయంలో ప్రవేశించరాదు. భక్తునికి ప్రధానమైనటువంటి యొక్క శత్రువులు నలుగురు ఉంటున్నారు. కోపము, అసూయ, ద్వేషము, ఇంకా అనేక విధమైనటువంటి వాంఛలు, ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి భక్తి ప్రవేశమునకు చాలా అడ్డు తగులుతుంటాయి. అందరి ఎందుకును సమభావాన్ని భావించాలి. ఎవరినో ఒకరిని మనం ద్వేషించినామంటే నీవు ఆరాధన చేసే దైవాన్ని నువ్వు ద్వేషించినావు. ఒక అహంకారం చేత ఇతరులపైన ఏమైనా కూడా మనం చర్య తీసుకున్నామంటే నీవు నీ దైవంపైనే నువ్వు చర్య తీసుకున్నావు. కనుకనే మనము అద్వేష్ట సర్వభూతానాం అని ఈ యొక్క భగవద్గీతలో ప్రధానమైనటువంటిది హెచ్చరిక. इसीलिए एक भक्त के हृदय में क्रोध, ईर्ष्या, द्वेष, चुगली जैसे बुरे गुण प्रवेश नहीं होने चाहिए. भक्त के प्रधान शत्रु 4 हैं, जैसे क्रोध, जलन, द्वेष और वासनाएं. ये सब भक्ति मार्ग में प्रवेश की बाधाएं हैं. इसीलिए भक्त में सबके प्रति समभावना होनी चाहिए. यदि तुम किसी से द्वेष करते हो तो समझो कि तुम अपने आराध्य से ही द्वेष कर रहे हो. अहंकार के वशीभूत होकर यदि किसी के विरुद्ध
कोई कार्यवाही करते हो तो समझो कि अपने आराध्य के विरुद्ध ही कार्यवाही कर रहे हो। इसीलिए भगवत गीता में अद्वेष्टा सर्वभूतानाम के रूप में हमें चेतावनी दी गई है। ఏ విధంగా క్షేత్రమును పరిశుద్ధము చేయక విత్తును నాటితే ఈ పంట పండదో, అదే విధంగానే ఈ దుర్గుణములైనటువంటి చిత్తం నుంచి దూరము చేయక మనం ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ ఈ ఆత్మానందం కానీ దైవ ప్రీతి కానీ మనకి ఏమాత్రం కూడా లభించదు. కనుక ఈ భక్తి యోగములో ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం ఏమిటనగా ఇతరులను దైవ సమానంగా భావించుకొని కేవలం దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రం ప్రయోజనం లేదు. జీవులను కూడా గౌరవించాలి, జీవులను కూడా ప్రేమించాలి. దేవుణ్ణి పూజించటం, జీవుల్ని హింసించటం ఇది భక్తికి లక్షణం అవుతుందా? ఇది కేవలము అజ్ఞానం యొక్క పరస్వరూపమే. ఇలాంటి వ్యక్తులు భక్తి యొక్క స్థానంలో ప్రవేశించటకు వీలు ఉండదు. కనుక భక్తి యోగంలో ఇంకనూ మనం నేర్చుకోవాల్సినటువంటివి, భక్తులు అనుసరించవలసినటువంటివి, ఈ కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేయాలనేటువంటిది, కర్మలు ఏ విధంగా సార్థకంగా గావించుకోవాలని, కాయమును ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది మున్ముందు జరుగుతుంది. जिस प्रकार खेत को साफ किए बिना बीज बोने पर कोई फसल प्राप्त नहीं होती है, उसी प्रकार चित्त से दुर्गुणों का निर्मूलन न होने पर चाहे कितनी ही साधनाएं क्यों न करें, परंतु हमें आत्मानंद और दैव प्रीति प्राप्त नहीं होंगे। भक्ति योग में ईश्वर की पूजा करने मात्र से कोई प्रयोजन नहीं है। सबको ईश्वर के समान मानना चाहिए, सभी जीवों के प्रति आदर और प्रेम रखना चाहिए। ईश्वर की पूजा करना और जीवों को तंग करना, क्या यह भक्ति का लक्षण हो सकता है? यह तो अज्ञान का ही प्रतीक है। ऐसे लोग भक्ति के मार्ग में कदापि प्रवेश नहीं कर सकते हैं। भक्ति योग में और क्या सीखना है, भक्तों को किन बातों का अनुसरण करना चाहिए, समय का सदुपयोग कैसे करना चाहिए, कर्मों को कैसे सार्थक किया जा सकता है, इस शरीर और समय का उपयोग किस विधि करना चाहिए, इत्यादि के बारे में आगे बताऊंगा।